తెగదెంచిన వెస్టర్న్ నిర్మాణ సంస్థ చేవేళ్ల మాజీ ఎంపీ కనుసన్నల్లో పేట్రేగిపోతున్న వైనం. ఎవరైనా మాజీ ఎంపీ అంటే రంజిత్ రెడ్డి. మనం ఆ లొకేషన్కి వెళ్ళినాం. ఇగో ఇంత భయంకరమైన కన్స్ట్రక్షన్ సంబంధించిన దాన్ని బయట పెట్టినాం. టోటల్గా అది టీఎస్ఐఏసీ ల్యాండ్, అవాక్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో. ఇంకొంతమంది ఎవరో ఫోన్ చేసి చెరువు కూడా ఉందని అంటున్నారు. అది ఉందో లేదో తెలియదు, కానీ అది లోపలికి పోతేనే తెలిస్తే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ టోటల్ ఎపిసోడ్లో రంజిత్ రెడ్డి మెయిన్ కల్ప్రిట్. ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, అన్ని పార్టీల ఆఫీసులానే ఉన్నాయి. ఒక ఆయన 10 కోట్లు తీసుకున్నాడు, ఒక ఆయన 20 కోట్లు తీసుకున్నాడు. దొంగల అధికారులు కూడా ఇందులో దొంగలుగా ఉన్నారు. ఒక 2 ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇది అన్నీ కూడా మనం బయట పెట్టినవే. ఇవన్నీ మనం బయట పెట్టినవే, ఆధారాలతో సహా లొకేషన్కి వెళ్ళి వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చినాం. జీ స్క్వేర్ అని హయత్ నగర్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. అది 60 ఎకరాల భూమిని స్టాలిన్కి సంబంధించిన వ్యక్తులకు అమ్మేశారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులని మళ్ళీ తెచ్చి ఈడ మన ఇండ్ల పెట్టిరు. ఈడీ కేసు నమోదైంది, ఈడీ కేసు నడుస్తున్నది. అదేంటది జీ స్క్వేర్ అనేది, అది ఎవరిది? సుదర్శన్ రెడ్డి అని ఓ మాజీ ఎంపీకి సంబంధించిన వియాంకుడు ఆయన. ఆ దందా ఆడ నడుస్తున్నది. ఆడ జనాన్ని మోసం చేసిరు. అందులో కోర్టు కేసులు ఉన్నాయి. ఆయన లోకల్గా ఉన్న కార్పొరేటర్ లచ్చిరెడ్డి దాని మీద కోర్టుకు వెళ్ళిండు. ఇప్పుడు ఆయన బీజేపీ కార్పొరేటర్ అని కూడా ఆయన కోర్టుకు వెళ్ళిండు, కోర్టులో కొట్లాడుతున్నాడు. ఆయన మీద కూడా తీవ్రమైన ఒత్తిడి. ఆ డబ్బులు అనేది చీడబెట్టి ఇది పెద్ద ఫ్రాడ్. ఇది టోటల్ టీఎస్ఐఏసీ ప్రాపర్టీస్. కోర్టులను తప్పుదో పట్టించి ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకొని హైకోర్టులో రిట్ పిటిషన్ ఉండగా అడ్వకేట్ జనరల్ ఏమో ఎన్ఓసీఎం అని చెప్తాడు. ఆర్డీఓ చంద్రకళ ఆనాడు కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు తీసుకొని సంచులలో నింపుకొని ఈ ఆర్డర్స్ ఇచ్చి దాదాపుగా 1,40,00,000 ఎస్ఎఫ్టీలో ఈ కన్స్ట్రక్షన్ భాగవతం అంతా నడుస్తున్నది. పాపం 670-80 మంది ఎవరైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు, ఆల్రెడీ అడ్వాన్సులు కట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు లబోదిబ్బం అంటున్నారు. దయచేసి ఆ కన్స్ట్రక్షన్ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. దీని మీద థరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎస్ఎఫ్టీ 25,000 అమ్ముతున్నారు. దీని వెనకాలనే కోకాపేట్ ఆనాడు కేసీఆర్ వేలం వేసిన భూమి ఉంది కదా, ఆ భూమి ఉన్నది. ఎకరం 100 కోట్ల ఆనాడు అమ్ముడు పోయింది అక్కడ. మరి ఇది ఎంత అమ్ముడు పోవాలి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత? సొంత వాల్యుబుల్ ప్రాపర్టీ, దాదాపు ఒక 30,000 కోట్ల ప్రాపర్టీ కింద మనం దాన్ని లెక్క కట్టొచ్చు. మరి ఎంత భయంకరమైన విషయం ఇది. ఒక్కడు మాట్లాడతాడు దీని మీద. తేలుగుట్టిన దొంగ లెక్క సైలెంట్గా ఉన్నారు ఎవ్వనికి వాడు. రంజిత్ రెడ్డి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఇది నాదే, తప్పు జరగలేదు, ఇది చాలా జెన్యూన్ ప్రాజెక్ట్ అని ఏమైనా మాట్లాడిండా? ఏమైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందా? మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అపోజిషన్ పార్టీలు ఎవరికి వాడు ఒక ఆయన 10 కోట్లు ఒక ఆయన 20 కోట్లు వేసుకొని ప్రశాంతంగా దర్జాగా ఉన్నారు, మాట్లాడరు. ఎందుకంటే ఈ భూముల విషయానికి వచ్చేసరికి, గ్రౌండ్లో దోపిడీ విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు కలిసే ఉంటాయి. తెలంగాణలో ఒకే ఒక్క పార్టీ ఉంది, ఆ పార్టీ పేరు దోపిడీ పార్టీ. ఆ పార్టీ కిందనే బీజేపీ, ఆ పార్టీ కిందనే కాంగ్రెస్, ఆ పార్టీ కిందనే బీఆర్ఎస్, ఇంకోరు. పుప్పాలగూడలో ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహారంలో చక్రం తిప్పినట్టు వస్తున్న ఆరోపణలు. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి. సుమారు 32 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన దుర్మార్గం. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసిన సంస్థ. అక్రమ మార్గంలో హెచ్ఎండిఏ, రెరా అనుమతులు పొందిన కబ్జాకోర్లు. రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయాలి. ప్రభుత్వ ఆస్తిని తిరిగి స్వాధీనపరుచుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. ఇలా చేయడం ద్వారా 1,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆధారాలు అందిస్తున్నాం, తక్షణం చర్యలు చేపట్టండి. ఆయన చర్యలు చేపట్టాలి, మనం చూడాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు చర్యలు ఎట్లా చేపడతారండి? ఎంపీ ఎలక్షన్లకు ముందే ఈ డీల్ జరిగింది. నువ్వు వస్తావా రావా, వస్తే ఇది నీదవుతుంది, వస్తే ఇది నీదే, లేకపోతే నీది కాదు అనేసరికి టకటక ఏముంటుందా? పార్టీ మారడం అన్నది ఏముంటుంది? పార్టీ మారడం చాలా ఈజీ థింగ్ కదా వీళ్ళందరికీ. సో ఈ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ అయ్యారు, ఆ భూమిని కాపాడుకున్నారు, గవర్నమెంట్ భూమిని. మరి రేవంత్ రెడ్డి మార్పు అని వచ్చింది కదా అంటే గట్లే ఉంటుంది. మరి ఎంపీ ఎలక్షన్ ముందు దాదాపు 500 కోట్ల డీల్ అట. ఇప్పుడు ఇది ఇంకా మనం ఓపెన్గా మాట్లాడాలంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ డీల్ జరిగిందట. ఇంకా ఎవరే అంటే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో డీల్ జరిగిందని అంటున్నారు. ఇంకంతకంటే ఎక్కువేం కావాలా? మర్రి జనార్దన్ రెడ్డి అనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇంట్లో మొత్తం డీల్ జరిగిందట. ఇది నిజమా కాదా వాళ్ళే చెప్పాలి, నేనైతే చూడలేదు అంటున్నారు. మరి 500 కోట్ల డీల్ జరిగి ఆ 500 కోట్ల రూపాయలని ఆడ చేవెళ్లలో, ఆడ మల్కాజ్గిరిలో పంచుకోవడం, ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి వాడుకున్నారట.
ఇందులో కొంత భూమిని ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు ఎవరో రాయించుకున్నారట. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మీ ఏ చర్చలున్నా మీరు గంగల పోయినా మీరు ఎటు పోయినా మాకు సంబంధం లేదు, కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి కాపాడండి అని మేము అడుగుతున్నాం. 42 ఫ్లోర్లు వేసి పడేసారు. 42 ఫ్లోర్లు. ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ దాదాపు 20,000 నుంచి 25,000కి అమ్ముతున్నారు. కమర్షియల్ ప్లాట్స్ కూడా నేను ఆఫీసెస్ పెట్టుకోవడానికి కూడా అమ్ముతున్నారట. అన్ని ఆధారాలతో కథనాలు వెలుగులోకి తీసుకొస్తున్నాం, ప్రభుత్వానికి నివేదిస్తున్నాం, కానీ మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది. అక్రమాలను క్రమం తప్పకుండా ఛేదిస్తున్నాం, దేనికి వెరవకుండా అక్షర రూపంలోకి మారుస్తున్నాం. మార్పు వస్తుందని ఆశిస్తున్నాం, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వ భూములు రక్షింపబడతాయని మేం అనుక్షణం తప్పిస్తున్నాం. ప్రభుత్వ ఖజానా కళకళ్లాడడానికి ఎన్నెన్నో మార్గాలు చూపిస్తున్నాం. తద్వారా ప్రజాపాలన పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోధికంగా మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ఆధారాలు పక్కాగా ఉంటున్నా చర్యలు మాత్రం శూన్యం. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వంలోని కొందరు పెద్దలే అవినీతికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి అటువైపు చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారని భావిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడ గ్రామం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై చేవెళ్ల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కన్నుబడ్డారు. ఇంకేముంది, తన అధికారాన్ని అడ్డబెట్టుకుని సంబంధిత అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పి కబ్జాకు తెరలేపారని బహిరంగ విమర్శలున్నాయి. ఇప్పుడు ఇది ఆయన ప్రాజెక్టు కాదు, ఇది జితేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కాదు, జితేందర్ రెడ్డి వియంకుడి ప్రాజెక్ట్ ఇది. ఆ వియంకుడి పేరు సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు హయత్నగర్లో ఉన్న ఇది కానీ ఇక్కడ కానీ ఈయననే మేనేజింగ్ పార్ట్నర్. ఆ మధ్య రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ₹1 కోటి చెక్ ఇచ్చి పని అంతా ఖతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వెంకటేష్ సురేష్ బాబు గాంకా పోయి ఆడ ఇచ్చేసినట్టు సేమ్ యాజ్ ఇది కూడా అదే బ్యాచ్. ₹1 కోటి చెక్ పెట్టాలి, మాట్లాడుకోవాలి, ప్రజల్లో ఈయన సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇచ్చిన ప్రజలు అనుకోవాలి, తెర వెనుకవో ఈ 1,000 ఎకరాల 100 ఎకరాల భూములని కబ్జా పెట్టాలి. ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి చేసిన దాంతో ఆ G2 ల్యాండ్ లార్డ్ ఎవరు 60 ఎకరాల ఆయన మెహతా అనేది పేరు వినబడుతున్నది. ఆయన కుమిలి చనిపోయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది ఫోన్ చేస్తున్నారంటే ఈ అంశం మీద బాగున్నది, చాలా బాగా చేస్తున్నారు, వాస్తవాలను బయటికి తీసుకొచ్చడం చేసేవాళ్ళు కొంతమంది అయితే ఆయనతో నువ్వెందుకు పెట్టుకుంటున్నావు అని కొంతమంది. ఎవరితో పెట్టుకునేది ఏముంది? ఉన్న వాస్తవాన్ని బయట ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెడుతున్నాం, తక్షణమే యాక్షన్ తీసుకోండి. మేము ఎక్కడ ఆపలేదు కదా. మా దాంట్లో మేముగా ఏదన్నా రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వీడియో ఇది డిలీట్ చేసినామని చలో ఒక్కటి చూపించండి, ఐఎమ్ రెడీ, దేనికైనా రెడీ. చాలామంది పెడతారు, ఏదో కాంప్రమైజ్ అవుతారు, వీడియోలు డిలీట్ చేస్తూ ఉంటారు. మా దగ్గర అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? మేము డిలీట్ చేయకపోతే చివరికి వాసవి లాంటి కన్స్ట్రక్షన్స్, వాడు గోల్డెన్ కీ లాంటి వాడు, వీళ్ళందరూ కోర్టును తప్పుదోవ పట్టించి ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకొని మాది రాంగ్ అడ్రస్ పెట్టి మాకు నోటీస్ వచ్చిందని చెప్పి జడ్జిని మోసం చేసి తప్పుదోవ పట్టించి ఆర్డర్స్ తెచ్చుకొని వీడియోలు డిలీట్ చేయించినారు. అంటే ఎంత పవర్ఫుల్గా మా వీడియోలు పనిచేస్తున్నాయి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ చర్యతో. రేపు వీళ్ళు కూడా అదే చేయొచ్చేమో చెప్పలేం. అయినా మేము ఆపము. అరే కోర్టు ఈ కంపెనీ గురించి మాట్లాడొద్దని చెప్పినా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజల కోసం. పుప్పాలగూడ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 277/P, 282/P, 341/P, 342లో గల సర్వే నెంబర్స్లో సుమారు 33 ఎకరాల 30 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. గతంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ NS హరిహరన్ జారీ చేసిన జీవో నెంబర్ 1092 6/6/2005 ఇచ్చిన దాని ప్రకారం పుప్పాలగూడలోని ప్రభుత్వ భూముల చిట్టా చూస్తే వెస్టర్న్ నిర్మాణ సంస్థ చూపించిన సర్వే నెంబర్లు ఈ జీవోలో నేటికి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములను పరిరక్షించాల్సినటువంటి అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇష్టారీతిలో కబ్జాదారులకు పరోక్ష సహకారం అందించడం, ప్రభుత్వ భూమిని అంటగట్టడం అధికారుల అంతులేని అవినీతికి అద్దం పడుతోంది. మరి ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాల, చేస్తారా? నమ్మకం లేదు దొరా మీ మీద, మాకెక్కడ నమ్మకం? దొంగలు తయారయ్యారు అంతా.